హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఉదంపూర్కి వచ్చాను కదా. ఇప్పుడు గుత్తొంకాయలు తీసుకొచ్చాను హైదరాబాద్ నుంచి. కొన్ని చూడండి, ఇవే తీసుకొచ్చాను. చూపిస్తా చూడండి, ఇంత తీసుకొచ్చాను. ఇవి వంకాయలు, తెల్ల వంకాయలు. వీటితోటి గుత్తొంకాయ కర్రీ చేస్తాను ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్? పల్లీలు, ధనియాలు, లవంగాలు, చెక్క ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ధనియా पूरा ఫ్రై करना है ऐसा ఫ్రై करके इसका ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో వేసుకోవాలి. ఇందులో వేసేసాను కదా వెల్లుల్లి, అల్లం. వీటిని తీసుకొని దీంట్లో వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లోనే తగినంత కారం వేసుకోండి. మిర్చి పౌడర్ వేసుకోండి తగినంత. పసుపు వేసుకోండి కొద్దిగా. ఉప్పు కొద్దిగా, సాల్ట్ ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. थोड़ा पानी डाल के पेस्ट कर दिया मैं। देखो వంకాయలకి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా 4 సైడ్స్ ఇట్లా పెట్టి కట్ చేసుకోవాలి. ఇవి పుచ్చులు ఉన్నాయి, పడేసుకోవాలి. పుచ్చులు వచ్చేసాయి, ఇందులో 2 ఖరాబ్ అయిపోయినాయి. నేను పడేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు వీటిలో మధ్యలో ఈ పేస్ట్ పెట్టుకోవాలి. ఈ పేస్ట్ ఉంది కదా, వీటి మధ్యలో పేస్ట్ పెట్టుకోవాలి, ఈ హోల్స్ ఇందులో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు 2 ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు కూడా చూసి పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ తీసి మళ్ళీ ఇవి కూడా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో టేస్టీగా ఉంటుంది. ఇది పేస్ట్ ఆనియన్, హరి మిర్చి 2 పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందాక ఉండే పేస్ట్ ఉంది కదా मसाला, ये मसाला इधर रखना है साइड में. ये वाला ऐसे रखना साइड. ये ऑयल में एक ऐसे रखना है. వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వంకాయలు. इनको फ्राई करना है फिर ऑयल में. थोड़ी देर ऐसे रखना, फ्राई हो जाएगा. फ्राई అయితే ఇలానే కొద్దిసేపు ఉంచాలి. फ्राई అయిపోయినాయి, हो गया. अभी निकालना है इसका. निकाल के इसमें रखना. వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. దీన్ని ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకోండి. తీసేసిన ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లో మనము ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ హరి మిర్చి పేస్ట్ ఉంది కదా, పచ్చిమిరపకాయ ఆనియన్ పేస్ట్, ఇది ఇందులో వేసుకోవాలి. ఇది వేసేసాను, ఆనియన్ పేస్ట్ ఇందులో వేసేసాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్ పేస్ట్. చూసారా ఫ్రెండ్స్, ఆనియన్ పేస్ట్ వేసేసాను, వేగుతుంది. చూడండి, ఆనియన్ పేస్ట్ వేగుతుంది. మంచిగా వేగాక ఇందులో వేసేయండి ఫ్రెండ్స్. ఇది కూడా వేసేయాలి. స్పూన్ మసాలా ఇందులో ఫ్రై అవుతుంది. ఈ ఫ్రై అయినప్పుడు మనం ఇందులో ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయలు వేసుకోండి. మొత్తం మిక్స్ చేసేయండి. ఆయిల్ సరిపోతుంది, ఎందుకంటే మనం ముందే ఆయిల్లో ఫ్రై చేసాం కదా, కాబట్టి ఇంక వల్ల ఆయిల్ వేసిన అవసరం లేదు. पहले हम लोग ऑयल डाल दिया, ऑयल में बैंगन पूरा फ्राई कर दिया, और इसमें ऑयल में हम लोग पेस्ट भी काट के किया. हो गया. थोड़ी देर ऐसा होना रखना है, बस थोड़ी देर रखना है. ढक्कन रख के 5 मिनट रखना है. ओके, अभी 5 मिनट रख दिया. अभी निकलना है. निकल के फ्राई हो गया पूरा. ये इसका మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో ఏం వేసుకోవాలంటే
చూపిస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ చూసుకోండి, టేస్ట్ చూసుకుంటే తెలుస్తుంది. టేస్ట్ బాగుంది. ఇప్పుడు దీంట్లో మనము చింతपंड रसम ఉంది కదా, చింతपंड इमली का पानी ऐसा करके हम लोग इसमें डालना है. टेस्ट होता है. कोई कोई टमाटर भी डालता है, मैं इमली डाल दिया. इमली डाल दी अच्छे से उबाल होता है इसमें. बैंगन మంచిగా ఉడుకుతుంది. ఉల్లిగడ్డ వంకాయలు ఉడికిపోతాయి. చూసారా, కొన్ని వాటర్, ఎక్కువ వాటర్ అవసరం లేదు. మనకి ఇది బాగా మగ్గిపోతాయి. ఇది మనం మూత పెట్టి ఉంచాలి. ఇంకా మనం మూత పెట్టి ఉంచేసేయండి. ఇది మేము మొత్తం మసాలా ఉంది వేసేస్తున్న మసాలా. కొంచెంసేపు మూత పెట్టి ఉంచాలి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూద్దాం మూత తీసి. हो गया भरवा बैंगन बनाए में, हो गया बस कंप्लीट हो गया फ्रेंड्स. दिखाऊंगी आपका. देखो फ्रेंड्स, ऐसा होता है. अच्छे से हो गया. अभी बंद करना है स्टोव. इतना है. इसमें धनिया पत्ता भी डालना पड़ता है. धनिया पत्ता अभी नहीं है, इसीलिए नहीं डाल रहे. కొత్తిమీర వేయట్లేను, అందుకని కొత్తిమీర లేదు, అందుకని వేయట్లేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను బంద్ చేస్తున్నా. స్టవ్ బంద్ చేస్తున్నా. అంతే, రెడీ ఫ్రెండ్స్. ఓకే, రెడీ ఫ్రెండ్స్. వైపు చూద్దాము ఎట్లయిందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. చూసారు కదా, ఇది ఇంకా ఉడకాలి, మగ్గాలి. ఇవన్నీ బర్వా బెంగన్ అంటే ఇది తెలంగాణ స్టైల్ ఇట్లనే చేస్తారు. నేనైతే ఇలానే చేస్తాను. గుత్తొంకాయ కర్రీ. ఇది మగ్గాలి. చింతపండు రసం టేస్ట్ చూసుకోండి, టేస్ట్ చూసుకోవాలి. ఇంత నేను వేసాను. ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవచ్చు కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా చేసుకోవాలి. ఇక్కడ చెమటలు వస్తున్నాయి. ఇక్కడ ఉదంపూర్లో ఎండలు బాగా కొడుతున్నాయి, అందుకే చెమటలు వస్తున్నాయి. ఎక్కువ చేద్దామంటే అలసిపోతుంది. ఇక్కడ అక్టోబర్ దాకా ఎండలు ఉంటాయి మొత్తము. అంతే పని కదా, అంతే భరించాలి మేము. నేను కొంచెం సాల్ట్ వేస్తా. సాల్ట్ వేద్దాం. సాల్ట్ సరిపోయిందా? ओके फ्रेंड्स, बरवा बैंगन बनाया मैं. बस हो गया ये सब्जी. थोड़ी देर ऐसे रखना है. इसका बैंगन पूरा सूख जाना है, अच्छे से होना चाहिए. मैं बड़ा बर्तन रखूँगी इसे. थोड़ी देर इसमें रख के रखना है फ्रेंड्स. हाँ, हो जाएगा. ये छोटा हो रही है इसलिए जल गए हाथ को, इसलिए. ओके ना फ्रेंड्स, ये 10 मिनट बाद निकल के बंद करना है. बस इतना है. ఓకేనా ఫ్రెండ్స్, బెంగన్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనా, ఇతను అంతే అయిపోయింది, రెడీ చేసేసాను. చెమటలు ఫుల్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.